ఈరోజు ఏదైనా కానీ మేలు జరిగింది మంచి జరిగిందంటే అది వైఎస్ఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. నీ పిల్లల్ని చదివించినాం, ఆ చదువు కావాల్సిన ఫీజు కట్టాం, అది చెప్పు, లెక్కసారం ఉంటుంది. ఆ ఫీజు కట్టడం వల్ల వాళ్ళు దానికి నైపుణ్యంగా వెళ్ళి వాళ్ళు ఎక్కడో ట్రైనింగ్ నేర్చుకొని అమెరికాకి పెద్ద చదువులు వెళ్ళి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఏదో నువ్వే కంప్యూటర్ కనిపెట్టినట్టు చెప్తావు. Y2K ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ప్రతి చోట జరిగింది. ఎయిర్పోర్ట్ నేనే కట్టా, అది నేనే కట్టామంటే ర్యాలీ చేస్తారు. ఎలా అవుతుంది? సో ఇంకా ఎన్నాళ్ళని మభ్య పెడతా అంటావు, ఎన్నాళ్ళని చెప్పి నెంబర్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. హైటెక్ సిటీ కట్టుకునేటప్పుడు ఆ విధంగా అనౌన్స్ చేసేటప్పుడు ఏ విధంగా అక్కడ మీకు సంబంధించిన వారికి భూములు ఇచ్చారు అని చెప్పి, సేమ్ లైక్ అమరావతి స్కామ్. సో ఇవన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనిని కూడా అక్కస్తో వీరందరూ వ్యతిరేకిస్తూ ఇది కలుస్తున్నారు. ఒక్క ప్రాపర్ రీజన్ చెప్పమనండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో ఎందుకు కలుస్తున్నాడు? నువ్వే చెప్పావు కదా, మా అమ్మని తిట్టించినాడు లోకేష్, 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా తిట్టించినాడని. మరి ఏమైంది అంటే నీ తల్లిదండ్రులు తిట్టిన వాళ్ళని నువ్వే మాట్లాడుతుంటావు, నువ్వే చెప్తుంటావు. టెల్ మీ వన్ గుడ్ రీజన్, ఎందుకు మీ ఇద్దరు పొత్తు పోవాల్సి వచ్చింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఎందుకు విడిపోయినారు, ఎందుకు కలుస్తున్నారు? జనాల్ని ఇంకా మీరు మేము ఏది చెప్పినా కానీ సినిమా ప్రపంచంలో ఏదైనా నడిచిపోతుంది ఆ విధంగానే ఉంటారు. సినిమా అంటే వన్ సైడ్, నువ్వు ఏది చెప్తుంటే అది వింటా అంటారు, నచ్చకపోతే బయటికి పోతుంటారు. కానీ జనం దగ్గరికి వచ్చినప్పుడు మనం మాట్లాడే దాంట్లో స్థితప్రజ్ఞత ఉండాలి, మనం ఏం చెప్తున్నామో ఆలోచిస్తూ ఉండాలి. సో నువ్వు నీ మటుకు నువ్వు ఎలా పోవాలంటే అలా రావాలంటే ఎలా అవుతుంది జనాలు? సో ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు గురించి ఆలోచించండి. ఎందుకు కలుస్తున్నాడు, ఎందుకు విడిపోతున్నాడు, వాట్ మేడ్ హిమ్, ఎందుకు రోడ్డు మీద పడి దొల్లాడాల్సి వచ్చింది? అరెస్ట్ అక్రమం అంటారు, ఏ విధంగా అక్రమమో చెప్పండి. సిఆర్పిసి 50 నోటీస్ ఇచ్చిన తర్వాత కాకుండా ఇంకే విధంగా అతన్ని కంట్రోల్ లేక అరెస్ట్ చేస్తారో చెప్పండి. ఏ తప్పు చేయలేని, ఎవరిని ఏమీ చేయలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్లోకి వస్తే బట్టలు ఊడి తీసుకొట్టి జైళ్ళల్లో వేస్తామన్న నువ్వు తప్పు చూపించేసి ఈరోజు లోపలికి వెళ్తే నువ్వెందుకు సంబరపడుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు? టెల్ మీ వన్ గుడ్ రీజన్, ఎందుకు మీరు కలుస్తున్నారు? జనాలకైతే చెప్పాలిగా. కేవలం జగన్ మీద వ్యతిరేకత, ఓటు చీలనివ్వకుండా, నీదేమన్నా ఓటు చీలకుండా కాదు నువ్వు పార్టీ పెట్టినది, ఓట్లు సంపాదించుకోవడానికి పార్టీ పెడతారు. నేను ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే మినిమం 50% ఓట్లు రావాలి అని చెప్పేసి పనిచేయాలి. రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 కాదు. వీళ్ళు అనుకుంటున్నారు 1, 1, 2 కానే కాదు. 100 ఎగ్జాంపుల్స్ చెప్తా. బొబ్బిలి రాజులు, అశోక్ గజపతి రాజులు సంవత్సరాలుగా వాళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండేది, ఇద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి సంవత్సరాలుగా కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉండేది, ఇద్దరిని కలిపినారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఇద్దరిని కలిపినారు, ఇద్దరు పోయినారు. తెలుగుదేశం వాళ్ళని అందరినీ కూడా చంపుకుంటూ తన రాజకీయ క్రీడలో ఎదిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వైసీపీలోకి ఎదురుగా వచ్చి నిలబడినారు, ఓడిపోయినారు. సో రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కానే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరిద్దరు కలిసినంత మాత్రాన ఓటర్లు కలుస్తారనుకోవడం తప్పు. పాలసీలలో మనం జనాలకి ఏం చెప్తున్నామో అది ఇంపార్టెంట్. వాటిని వదిలేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసుకొని ముందుకు పోవాలనుకుంటే ఖచ్చితంగా తన పద్ధతిలో చేస్తారు. ఈరోజు వాళ్ళు కలుస్తారు ఇదని కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 175 చోట్ల క్యాండిడేట్లు లేరు వాళ్ళకు, అందుకు పొత్తుపోతున్నాడు. ఇతనికి 20 పోతాడో 25 పోతాడో, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోలేడు. అతన్ని మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ని కన్నా ఎవరైనా ఓడిస్తారు అనుకుంటే వైసీపీ వాళ్ళకంటే తెలుగుదేశం వాళ్ళే కంకణం కట్టుకొని ఓడిస్తారు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే చంద్రబాబుకు న్యూసెన్స్ వాల్యూ ఎప్పుడు ఇంకొక అడ్డంగా కూడా తయారైనట్టే. సో జరిగే ప్రతి అవినీతి మీద విచారణ జరుగుతుంది. అవినీతి వారిని అందలం ఎక్కించే దానిలకు పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నాడేమో తెలియదు, కానీ డెఫినెట్గా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి తగిన సమయంలో చర్య తీసుకుంటారని చెప్పేసి. రాష్ట్ర భవిష్యత్తు కోసమా వాళ్ళ భవిష్యత్తు కోసమా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు విడిపోయినారు? ఆయనే కదా చెప్పినది అవినీతి జరిగిందని. మరి అవినీతి మీద చర్యలు తీసుకుంటా అంటే కలవడం ఏంది?
ఇది ఎక్కడుంది? నీ సినిమాల్లో ఎక్కడ కనపడలేదు ఇట్లాంటిది. సినిమాల్లో కూడా చూపిరు కదా ఇట్లాంటివన్నీ. అంతకు మించిన దానికి రక్తి కట్టిస్తున్నారు కదా, సినిమా కంటే ఎక్కువ రక్తి కట్టిస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పా, ఇది విపరీతమైన రక్తి కట్టించినారు. ఒక జడ్జు రిమాండ్కి పంపిస్తే ఆమె వ్యక్తిగతంగా ఆమెను అందరినీ తిడుతూ కామెంట్స్ పెట్టినారు. అంటే నువ్వు చేస్తే రాజకీయం, ఇంకోటి చేస్తే ఇదే. మీకు జరిగితే న్యాయం జరిగినట్టు, లేకుంటే అన్యాయం జరిగినట్ట. నారాయణకు అదే దాంట్లో బెయిల్ వచ్చింది కదా, అప్పుడు న్యాయం గెలిచినట్ట. అదే నిన్ను వేస్తే అధర్మం గెలిచినట్టు, అధర్మైనట్ట. ఇది ఎక్కడిదండి? కాబట్టి సిస్టంలో ఖచ్చితంగా ల్యాబ్స్ చేస్తున్నాయి. 45 సంవత్సరాలు ఎక్కడెక్కడో మన ఊర్లో ఉంటాడు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మనం ఎవరు కనుక్కో లోపలేస్తూ ఉంటాడు. రోజు దొంగతనాలు చేసేవాడే పంచాయతీలు చెప్తా ఉంటాడు, నువ్వు ఇట్లుండాలా అని చెప్పేసి. ఎందుకు దొంగతనం చేసిన వాడు పంచాయతీలు అతనే పెడతా ఉంటాడు. ఓ రోజు ఆ పంచాయతీ చేసిన పెద్దనే దొరికినాడు, అతనే చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ, టెక్నికల్ ల్యాప్సెస్ మీద అతను ఇంకా ఫైట్ చేస్తున్నాడే తప్ప ఇంతవరకు కూడా తను నిర్దోషి అని ప్రూవ్ చేసుకునేది ఏ దాని మీదగా చెప్పలేదు. ఎటువంటి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు 3,750 కోట్ల రూపాయలతో కన్నా 350 కోట్లతో చేసింటే కన్నా, సాఫ్ట్వేర్ తెచ్చింటే, దాని ఎక్విప్మెంట్ తెచ్చింటే నేను రాజీనామా చేస్తున్నాను. అది సిమెంట్స్ కంపెనీది అయింటే. సిమెంట్స్ కంపెనీతో నువ్వు అగ్రిమెంటే కాలేదు, డిజైన్-టెక్ అనే దాని మీద అయినావు, జీవో ఒకటి వచ్చింది, ఎంఓయూ ఒకటి ఒక విధంగా అయినావు. ఎవరిని మోసం చేయడానికి? మన ఐటీ నోటీస్ ఏ దానిలకు, పేదవాళ్ళకి గూడు కట్టించే దానిలలో నువ్వు కమిషన్లు కొట్టేసినావని, పేదవాని ఇంటి మీదకి వచ్చే దానిలలో నువ్వు కమిషన్లు కొట్టేసినావు అనేది నోటీసు. షాబూజీ పల్లంజీ వాళ్ళు ఇల్లు కట్టే దానిలలో వచ్చినాయని. ఈరోజు వచ్చిన ఏదానికి? నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పిస్తామని. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జరిగింది ఇంతకుముందు కూడా, ఇప్పుడు జరుగుతోంది. అవన్నీ సిమెంట్స్ కంపెనీకి సంబంధం లే. ఈరోజు ఏదైతే అరెస్ట్ కాబడ్డారో అది కేవలం సిమెంట్స్ సంస్థకు సంబంధించినదే. స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 350 కోట్ల కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో చాలా ఖర్చు పెట్టినారు. దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా డబ్బులు ఇస్తుంది. ఆ ఖర్చు వేరు, ఇది వేరు. ఈరోజు 1,00,000 మంది కావచ్చు, 2 లక్షల మంది కావచ్చు, ఇప్పుడు కూడా మా దాంట్లో కూడా రిక్రూట్ అయిన సందర్భాలు 1,00,000 మందికి పైగా. వాటన్నిటికీ సిమెంట్స్తో సంబంధం లేదు. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రాజీవ్ కిరణాల్ అని ఒకటి తీసుకొని వచ్చిండే. స్కిల్ డెవలప్మెంట్ అనేది దాని కంటిన్యూస్గా, కానీ సిమెంట్స్ కంపెనీకి ఇస్తూ ఇంతమందికి చేసినారు. దట్ ఈస్ ద కరప్ట్ ప్రాక్టీసెస్. దాన్ని తప్పించే మార్గం చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు ఆ పొత్తు వల్ల ఎక్కడైతే ఫ్రాడ్ జరిగింటారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆడ పవన్ కళ్యాణ్ వాళ్ళకు సమర్థనంగా ఉంటాడు.